హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో ఈ రోజు ఒక మంచి కంపెనీతో అండ్ మంచి రోల్తో మేము ముందుకైతే రావడం జరిగింది. సో గైస్, ఇది ముఖ్యంగా బీటెక్ స్టూడెంట్స్కి అయితే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఎవరైతే బీటెక్ ఎలక్ట్రానిక్స్ అంటే ఈసీఈ కానీ అండ్ చాలా ఎలక్ట్రానిక్స్కి రిలేటెడ్గా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో వాటిల్లో మీకు ఎలక్ట్రానిక్స్ అనే పేరున్నా కూడా మీరైతే ఈ జాబ్కి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. ఓకేనా, బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వల్ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరైతే ఈ యొక్క జాబ్ రోల్కి అయితే మీరు సక్సీడ్ అయితే అవ్వచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ప్రెసెంట్ పోస్ట్లు వచ్చేసరికి ఓన్లీ 1 వేకెన్సీ అయితే ఉంది గైస్. కంపెనీ నేమ్ వచ్చేసరికి అనువేగా కంపెనీ అండ్ ట్రైనీ హార్డ్వేర్ ఇంజనీర్ రోల్కి మీకైతే ఈ యొక్క జాబ్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో చాలా మంది కూడా అంటూ ఉంటారు బీటెక్ వాళ్ళకి జాబ్స్ లేవు ఎలా అది ఇది అనేసి, బట్ అలా ఏమీ లేదు. సో బీటెక్ వాళ్ళకి నెంబర్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి. నేను ఎవ్రీడే ఒక్కొక్క జాబ్తో మీ ముందుకైతే వస్తూ ఉంటాను. సో మీరైతే రెగ్యులర్గా మన ఛానల్ని అయితే విజిట్ చేస్తూ ఉండండి. అసలుకి మెయిన్గా ఈ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే సో ఏమి ఇస్తున్నారు, అసలు మనం ఏం చేయాలి అనేసి చూసుకుంటే, సో ఇన్ దిస్ రోల్ యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ డెవలపింగ్ హార్డ్వేర్ డిజైన్, ఎలక్ట్రానిక్స్ సబ్ సిస్టమ్స్ డిజైన్ అండ్ టెస్టింగ్ ఇన్ ద ప్రోడక్ట్ డెవలప్మెంట్ ల్యాబ్స్ ఫర్ ఎవినాయిక్స్ అప్లికేషన్స్. సో టోటల్గా మీకు ఇదంతా కూడా హార్డ్వేర్కి రిలేటెడ్గా అయితే ఉంటుంది. సో ఈ యొక్క అనువేగా కంపెనీ అనేది టోటల్గా డిఫెన్స్ కోసం అయితే వర్క్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మీకేంటంటే సో హార్డ్వేర్ డిజైన్ అండ్ సబ్ సిస్టమ్స్ డిజైన్ అండ్ టెస్టింగ్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా మీరైతే ఈ యొక్క కంపెనీలో అయితే మీరు చేయాల్సిందైతే ఉంటుంది. అండ్ ఇంకొక విషయం మీ అందరికి కూడా చెప్పాల్సింది ఏంటంటే, సో 99 రూపీస్కి మీకు ఒక మంచి అదిరిపోయే టెంప్లెట్తో సో రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉంటే సో 9347991589కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ది బెస్ట్ రెజ్యూమే అనేది ప్రిపేర్ చేసి మీకైతే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ రెజ్యూమేని ఈ జాబ్ కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేసి కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో నేను డైరెక్ట్గా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి, సో ఫిల్ చేసిన తర్వాత మీకు ఆ డీటెయిల్స్లోనే అప్లోడ్ రెజ్యూమే అనేసి అయితే ఉంటుంది. సో అక్కడ మీరైతే మీ యొక్క రెజ్యూమే అనేది అప్లోడ్ చేయాలి. సో వన్స్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే చూసుకోండి. సో మీరు అప్లోడ్ చేస్తున్న రెజ్యూమే అనేది మనకు షార్ట్ లిస్ట్ అవుతుందా అవ్వదా అనేసి. ఓకేనా, సో ఇన్ కేస్ మీ దగ్గర కనుక మంచి రెజ్యూమే లేకపోతే, సో హెచ్ఆర్ ఫ్రెండ్లీ రెజ్యూమే లేకపోతే అండ్ క్వాలిటీ రెజ్యూమే లేకపోతే సో మీ యొక్క రెజ్యూమే అనేది అక్కడే షార్ట్ లిస్ట్ అయితే అవుతుంది. మీరు కరెక్ట్గా సమ్మరీ యాడ్ చేశారా అండ్ కరెక్ట్గా డిస్క్రిప్షన్ రాశారా, స్కిల్స్ అనేటివి కరెక్ట్గా పెట్టారా అండ్ హాబీస్ కరెక్ట్గా పెట్టారా, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేటివి నీట్గా పెట్టారా, ఇవన్నీ కూడా సో ఈ యొక్క షార్ట్ లిస్ట్ దాంట్లో మనకైతే ముందంతస్తులో ఉంటుంది. ఓకేనా, సో బీటెక్ వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క ట్రైనీ హార్డ్వేర్ ఇంజనీర్ జాబ్ అయితే చాలా మంచిగా సెట్ అయితే అవుతుంది. సో ఇది డిఫెన్స్కి రిలేటెడ్ జాబ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా దీంట్లో ఇంకా ఇన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే యూ ఆల్సో పర్ఫార్మ్ ట్రేడ్ అనాలిసిస్ ఆఫ్ డిఫరెంట్ టెక్నాలజీస్, డిజైన్ అప్రోచెస్, ఇంజనీరింగ్ సిమ్యులేషన్స్ అండ్ మోడలింగ్ బిఫోర్ ఫైనలైజింగ్ ద డిజైన్. ఓకేనా, సో సిమ్యులేషన్స్ చేయాల్సింది ఉంటుంది అండ్ మోడలింగ్ చేయాల్సింది ఉంటుంది. సో ఏదైతే మనం డిజైన్ చేస్తున్నామో ఆ డిజైన్స్ అన్నీ కూడా మనము రేపటి రోజున డిఫెన్స్లో యూజ్ చేయడం కోసం. సో యు ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ పర్ఫార్మింగ్ ప్రోడక్ట్ క్వాలిఫికేషన్ ఇన్ అగ్రిగేటెడ్ ల్యాబ్స్. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మీరు ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క హార్డ్వేర్ ఇంజనీర్లు అయితే చేయాలి. ఇది ట్రైనీ హార్డ్వేర్ ఇంజనీర్. ఓకేనా, సో మీకు స్టార్టింగ్ శాలరీ 20,000 25,000 ఉండొచ్చు. బట్ రేపటి రోజున మీరు సో ట్రైనీ హార్డ్వేర్ ఇంజనీర్ నుంచి హార్డ్వేర్ ఇంజనీర్కి వెళ్తారు, దాని తర్వాత సీనియర్ హార్డ్వేర్ ఇంజనీర్కి వెళ్తారు, దాని తర్వాత మేనేజర్ పోస్ట్కి వెళ్తారు, దాని తర్వాత రీజనల్ మేనేజర్ కిందకి వెళ్తారు. సో ఇలా మీ లెవెల్ అనేది పెరుగుతూ వెళ్తుంది ఈ యొక్క ట్రైనీ హార్డ్వేర్ ఇంజనీర్ రోల్ ద్వారా. ఓకేనా, సో ఏ ఒక్క ఆపర్చునిటీ కూడా మీరు మిస్ అవ్వద్దండి. సో నెక్స్ట్ ఇంకా చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి, చాలా జాబ్స్ అయితే ఉన్నాయి బీటెక్ వాళ్ళకి. నేను ఎవ్రీ టైం మీకైతే అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ప్రతి ఒక్కటి కూడా మీరైతే ఫోకస్ చేస్తూ ఉండండి. ఓకేనా, సో మీరైతే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దెన్ నెక్స్ట్ ఏదైనా వీడియో చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో, లవ్ యూ ఆల్.